హాయ్ గైస్, నా పేరు నితిన్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు జిఎస్టీ అంటే ఏంటో చెప్తాను. అండ్ అంతేకాకుండా జిఎస్టీ వల్ల వచ్చే లాస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, అసలు జిఎస్టీ ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం అనేది చెప్తాను. సో జిఎస్టీ అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అనుకుంటున్నారు, కానీ అంత కాంప్లికేటెడ్ కాదు, అర్థం చేసుకోవడం చాలా సింపుల్. కానీ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది జిఎస్టీ అనేది. నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నార్మల్గా జిఎస్టీ అంటే చాలా పెద్ద టర్మ్ అనుకుంటున్నారు అందరూ. ఏం లేదు, చాలా సింపుల్ అది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ అనేది నార్మల్గా మన డే టు డే లైఫ్లో మనము ఎక్స్పీరియన్స్ చేసేవన్నమాట. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా, ఏదైనా మూవీకి వెళ్ళినా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే కేఎఫ్సి కానీ మెక్డానల్డ్స్ కానీ అట్లా వెళ్ళినా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొన్నా, మెయిన్గా మనం కట్టే ట్యాక్సెస్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ ట్యాక్స్, ఇంకేమేమి కడతామంటే వ్యాట్ కడతాము, ఇంకా స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అని చాలా ట్యాక్స్లు కడతాం. సో ఈ ట్యాక్సెస్ అంతా మనం మొత్తం ఓవరాల్గా ఈ అన్ని ట్యాక్స్, నేను చెప్పిన ట్యాక్సెస్ అన్ని కలిపి మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి మన లైఫ్లో మనకు తెలియకుండా మనం 30 నుండి 35% ట్యాక్స్ అనేది మనం పే చేస్తాం. అంటే ఓవరాల్గా మనము 30 నుండి 35% మనం పే చేస్తున్నాం మన ఇన్కమ్ నుంచి ట్యాక్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది. లైక్ ఎట్లా అంటే, జిఎస్టీ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ట్యాక్స్ ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ అని, ఇంకా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ అని, ఈ ట్యాక్సెస్ అన్ని కలిపి ఒకటే ట్యాక్స్లో చేస్తారనమాట. దాన్ని జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే ఏం లేదు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ట్యాక్సెస్ అన్ని కలిపి ఒకటే ట్యాక్స్లో పే చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ప్రతి చోట మనం వ్యాట్ పే చేయక్కర్లేదు, అంతా కలిపి ఒకటే ట్యాక్స్ లాగా పే చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి చోట మనం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయక్కర్లేదు, ప్రతి చోట వ్యాట్ పే చేయక్కర్లేదు, ప్రతి చోట మనం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు, అన్ని కలిపి ఒకటేసారి పే చేస్తాం. దాన్ని జిఎస్టీ అంటారు. దాన్నే ఒకటేసారి ట్యాక్స్ పే చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉన్న ట్యాక్స్ ప్రాసెస్ ప్రకారం 30 to 35% ట్యాక్స్ అనేది మనం పే చేస్తాం. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మనం మినిమం ఓన్లీ 18% ట్యాక్స్ పే చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ అవడం వల్ల కొన్ని ప్రోడక్ట్స్ ప్రైస్ పెరుగుతాయి, ఇంకొన్ని ప్రైస్ తగ్గుతాయి అనమాట. లైక్ ఏ ప్రోడక్ట్స్ ప్రైస్ పెరుగుతాయంటే ప్యాక్డ్ గూడ్స్ అనమాట. లైక్ ఎట్లా అంటే, ప్యాకెట్లో అమ్మేవి, మనం నార్మల్గా ఎవ్రీడే మనం యూజ్ చేసి ప్యాకెట్స్లో అమ్మేవి, టామరెండ్ కానీ, షుగర్ ప్యాకెట్స్ కానీ, ఏమైనా కానీ. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఏదన్నా 1 kg షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు మనం పే చేసేది ఒక ప్యాకెట్, అంటే ప్యాకెట్లో అమ్మే ఏ ప్రోడక్ట్ కైనా మనం పే చేసే ట్యాక్స్ ఏంటంటే 4% ట్యాక్స్. కానీ ఇప్పుడు ఆ 4% ట్యాక్స్ నుండి 18% ట్యాక్స్ అనేది జంప్ అవుతుంది. అంటే ఇప్పుడు మేబీ షుగర్ ప్రైస్ పెరగచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రైస్ పెరిగింది అనుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 50 lakhs పెట్టి ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటికి 50 lakhsకి మీరు నార్మల్గా 30%, ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం 30% ట్యాక్స్ కడతారు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత 18% ట్యాక్స్ కడతారు. ఎంత ఎక్కువైనా కానీ 25% కంటే ట్యాక్స్ కట్టారు. అంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది. లైక్ మీరు ఇప్పుడు 50 lakhs పెట్టి ఇల్లు తీసుకున్నారు, అండ్ 30% అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 6 to 7 lakhs మీరు ట్యాక్స్ పే చేస్తారు. ఇప్పుడు ఆ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఇళ్ళ రేట్లు తగ్గిపోతాయి. సో ఇట్లా వర్క్ అవుతుంది అనమాట జిఎస్టీ అనేది. ఇప్పుడు కొన్ని ప్రైజెస్ పెరుగుతాయి, కొన్ని ప్రైజెస్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పటికి వాటి ప్రైజెస్ పెరుగుతాయి. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అని, వ్యాట్ అని, కస్టమ్స్ అని చాలా వేస్తారు. సో కస్టమ్స్ అనేది నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనమాట. సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి అండ్ జిఎస్టీ పే చేయాలి. సో అందుకని ఏమవుతుందంటే, మేబీ ఇప్పుడు 18 నుంచి 20% ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ప్రైస్ పెరుగుతుంది. సో అలా అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 10,000 పెట్టి ఫోన్ కొన్నారనుకోండి, మీరు 10,200 పే చేయాల్సి వస్తుంది. లైక్ 200 ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. సో ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు అట్లా కాకుండా ఒక కార్ తీసుకున్నారనుకోండి, కార్కి నార్మల్గా ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం 30% ట్యాక్స్ పే చేయాలి. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత మినిమం 18% అనేది. ట్యాక్స్ ప్రాసెస్ అనేది కూడా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. చాలా తక్కువ ట్యాక్స్ ఏంటంటే 5% స్టార్టింగ్ ట్యాక్స్. అంటే అది ఏ ప్రోడక్టో తెలియదు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి.
అండ్ గవర్నమెంట్ కొన్ని అనౌన్స్ చేసింది, కొన్ని అనౌన్స్ చేయలేదు. సో ఆ ప్రోడక్ట్ మీరు కొనే ప్రోడక్ట్ ని బట్టి జిఎస్టీ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్ మీద 5% ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్ మీద 18 ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్ మీద 28 ఉంటుంది, అండ్ హైయెస్ట్ వచ్చేటప్పుడు 28% ట్యాక్స్ పే చేస్తున్నాం. ఎంతైనా కానీ మనం ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే 30%, కానీ జిఎస్టీ వస్తే హైయెస్ట్ వచ్చేటప్పటికి మనం 28% ట్యాక్స్ పే చేస్తున్నాం. సో ఓవరాల్ గా మనకి ప్రైజెస్ అనేవి తగ్గకపోవచ్చు, అట్లా అని చెప్పి పెరగాలని కాదు. మేబీ ఇప్పుడు ఎట్లా ఉందో అంతే ఉంటుంది, కానీ కొంచెం జీడిపి అనేది పెరుగుతుంది. అంటే లైక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే లైక్ ఎట్లా అంటే మనకి ప్రొడక్షన్ వాల్యూ అనేది ఎక్కువ అవుతుంటుంది అనమాట. అందుకని చెప్పి మీకు జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా జిఎస్టీ అనేది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది? సో ఇది మెయిన్ గా యూజ్ అయ్యేది ఏంటంటే గవర్నమెంట్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల వాళ్ళు ఎక్కువ మనీ, ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారు, అండ్ దానివల్ల మేబీ ఎక్కువ పాలసీస్ తీసుకురాగలుగుతారు. ఇంకొకటి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా పాత బిజినెస్ ఇప్పుడున్న ప్రాసెస్ లో బిజినెస్ చేయాలంటే వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ కు ఒక డేటా ఎంటర్ చేసుకుంటూ ఉండాలి, సేల్స్ కు ఒక డేటా ఎంటర్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ అని ఒకటి, అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ అని ఒకటి, అన్నిటికీ ఒక్కొక్క రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది అనుకోండి, సో వీటన్నిటిని కలిపి ఒకటే రికార్డ్ మెయింటైన్ చేస్తారు. అంత కన్ఫ్యూజన్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక వెల్కమింగ్ చేంజ్ అనమాట. సో అంత కష్టపడాల్సిన ఏం లేదు, అంత ప్రాబ్లం కూడా కాదు జిఎస్టీ వల్ల. సో ఇంతే గైస్, జిఎస్టీ అనేది చాలా సింపుల్. సో నేను ఎక్కువసేపు రీసెర్చ్ చేయలేదు, జస్ట్ ఒక అరగంట కూర్చున్నాను, ఈజీగా అర్థమైపోయింది. సో మీకు కూడా ఈ జిఎస్టీ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా జిఎస్టీ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.